స్టార్ హాస్పిటల్ సుఖీభావ్ కుత్తిరికి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. చలికాలంలో జలుబు దగ్గు వంటి బాధలకు తోడుగా ఆస్మా, నిమోనియా, బ్రాంకైటిస్ వంటి శ్వాస ఇబ్బందులు పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. వీటి బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూ జ్వరం చలికాలంలో పిల్లలను ఇది బాగా వేధిస్తుంది. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో పిల్లలు నీరసించిపోతుంటారు. ఫ్లూ జ్వరానికి సరైన చికిత్స అందకపోతే అది క్రమంగా పిల్లల శరీరాల్లో వ్యాధి నిరోధకతను బలహీనం చేస్తూ పోతుంది. ఇది క్రమంగా నిమోనియాకు దారితీస్తుంది. ఫ్లూ బారిన పడ్డప్పుడు అది ఒకరి నుంచి మరొకరికి సోకకుండా తగిన శుభ్రతా చర్యలు తీసుకోవాలి. ఫ్లూ తగ్గే వరకు పిల్లల్ని స్కూలుకు పంపకపోవడం మేలు. ఫ్లూ జ్వరాన్ని నివారించే టీకాలను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి. వేసవిలో కలుషిత నీటి మూలంగా విరేచనాలు పట్టుకున్నట్లే చలికాలంలోనూ వైరస్ల మూలంగా పిల్లలకు తరచూ విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. వేసవితో పోలిస్తే చలికాలంలో విరేచనాలు పిల్లల్ని త్వరగా నీరసింపజేస్తాయి. చలికాలంలో ఫ్లూ జ్వరాలు, విరేచనాల సమయంలో తల్లిదండ్రులు సదా అప్రమత్తంగా ఉండాలి. చలికాలంలో చిన్నపిల్లలకు ఫ్లూ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. ఫ్లూ అంటే యూరోప్లో అంతా గడగడ వణికిపోతారు. ఎందుకంటే 1908లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు 20% జనాభా మొత్తం చనిపోయినారు. అప్పటి నుంచి ఫ్లూ అంటేనే దడ. ఆ ఫ్లూ అనేది కూడా మామూలు జలుబు, దగ్గు, ఒళ్ళొప్పులు, జ్వరాలుతో మొదలై తీవ్రంగా పరిణమించే అవకాశం ఉంటుంది. నిమోనియాకు గురి అయ్యే అవకాశం వీళ్ళలో ఎక్కువ. మొదలు వైరల్ ఇన్ఫెక్షన్తో ఫ్లూతో స్టార్ట్ అయ్యి వెనకసిరికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో న్యూమోకోకల్ నిమోనియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక తక్కువ బరువుతో పుట్టిన పిల్లకు, నాజూకుగా ఉన్న పిల్లలకు, గుండె జబ్బులతో ఉన్న పిల్లలకు, శ్వాసకోశం నిర్మాణంలో అవకతవకలున్న పిల్లలకు, రక్షణ వ్యవస్థ తక్కువ ఉన్న పిల్లలకు తప్పనిసరిగా ఫ్లూ టీకాలు వేయించాలి. ఇది 6 నెలల తర్వాత ఫ్లూ టీకాలు 2 మోతాదుల్లో నెల వ్యవధిలో వేయించాలి. అలాగే ప్రతి సంవత్సరము ఒక ఫ్లూ టీకా తీసుకుంటే ఈ ఫ్లూ బారి నుంచి తప్పించుకోవచ్చు. కీళ్లవాతంతో బాధపడే వాళ్లకి చలికాలం నరకాన్ని చూపిస్తుంటుంది. తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిగుసుకుపోతాయి. కదలికలు కష్టమై కీళ్లలో తీవ్రమైన నొప్పులు పోటెత్తుతుంటాయి. ఈ బాధలు పెద్దల్లోనే కాదు, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రూపంలో పిల్లల్లోనూ కనిపిస్తాయి. కీళ్లవాతంతో బాధపడే పిల్లల్లో కీళ్ల నొప్పులతో పాటు తరచూ తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది. పెద్దవాళ్లు అనుభవం కొద్దీ చలికాలం ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లలకు ఇవేమీ తెలియవు కాబట్టి ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చలికాలం ఆరంభం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలం రాగానే ఏళ్ళు ఇట్లా ముడుచుకోవాలంటే కష్టం, నొప్పులతో. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అందుకోసం వెచ్చగా పెట్టడము చాలా ముఖ్యము. సరి అయిన మందులు వేసుకుంటూ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో కాపాడుకోవాలి. చిన్న పొడి చర్మంతో పాటు ప్రాణాంతకమైన కోల్డ్ ఇంజురీస్, చలి వల్ల ప్రాణాపాయం. చలి ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో ఎక్కువ శక్తిని రిలీజ్ చేసి శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువగా తినవలసి వస్తుంది. మనం చలికాలమే మనకు ఆకలి ఎక్కువ ఉంటుంది ఎండాకాలం కంటే. ఎందుకు అంటే చలికాలంలో మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్, శక్తి రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక కొద్దిగా తరచుగా ఏదో ఒకటి పిల్లలకు ఆహారం అందుబాటులో ఉంచడము చాలా తప్పనిసరి.